నంజాల వారు సమర్పించు నాటిక సైకత శిల్పం. రచన శ్రీ తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం డాక్టర్ జి రవికృష్ణ. నిర్వహణ శ్రీ ఎస్ఆర్ఎస్ ప్రసాద్. నాటిక సైకత శిల్పం. అంతా వెతికేశాను. ఒకసారి లోపల రా. నేను రా. నువ్వెందుకు పిలుస్తున్నావు? అబ్బా అదేం కాదు, ఒక్కసారి లోపల రా ప్లీజ్. ఈరోజు మన పెళ్లి రోజు. గుర్తిగా నేను చెప్పినట్టు వినాలి. నువ్వు కూడా ఈరోజు నేను చెప్పినట్టే విన్నాను. ఎందుకంటే మన ప్రేమను పెళ్లిగా మార్చుకునే రోజు అంటే నాకెంతో ఇష్టం. అన్నట్లు నీకోసం ఏం తెచ్చాడో చెప్పుకో. అలా చూస్తున్నా. అదే నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావా అని. సారీ, మర్చిపోయాను. శారీ సెలక్షన్ పరీక్షకి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. మన కార్ లేదు కదా. కారు ఉండేనా? గిఫ్ట్ తెచ్చేదాన్ని అంటారు. ఇప్పుడు ఆ గిఫ్ట్ కోసం నేను కార్ కొనలేను. అయినా నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అదే అమ్మా నన్ను వచ్చేసారు. అమ్మా బాగా చిక్కుకోలేదా? మా వాడు సరిగ్గా తిండి పెట్టలేదా? ఏరా కోడలకు సరిగ్గా తిండి పెట్టలేదా? లేదమ్మా, వండిందంతా నేనే తిరుగుతున్నాను. కాకపోతే ఏంటమ్మా, గోడల మీద ప్రేమతో నీకు ఎలా అనిపిస్తుంది? ఇంత మునుపు కంటే బాగా లావెక్కింది. సరిగ్గా చూడు. తర్వాత మీరు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు చెప్పాలి. అవును, మీ ఫ్రెండ్ శ్రీనివాసేడి ఎప్పుడు మాకంటే ముందే ఉండేవాడు. ఇంకా రాలేదేంటా? ఎవరలేదా? మనం పిలవడం ఏంటన్నా, వాడే ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. ఉండండి, ఒక ఫోన్ చేస్తాను. సారీరా, ఆలస్యమైంది. ఓహో, వచ్చేసావా? అమ్మా నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓ విశ్వనాథం బాబాయ్, పిన్ని బాగున్నారా? బాగున్నా. ఈ గురించి అనుకుంటున్నా. ఏంటంత ఆలస్యమైంది? కోర్టు పని? అవును బాబాయ్. ఏమిటి వీళ్ళకి ఇంకా మ్యారేజ్ విషయం చెప్పలేదా? కానివ్వదు మరి. ఎప్పుడైనా నువ్వు రాకుండా మేము ఎప్పుడైనా విషయం చెప్పావా? నీకోసమే వెయిటింగ్. శుభాకాంక్షలు చెప్తావా? పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మ మేఘన, నీ కోసమని ఈ గాజులు ప్రత్యేకంగా చేయించాను. ఎలా ఉన్నాయి? మేఘనా, ముందు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకున్నా. రాణిగారు ఇలా రండి. మీ ప్రతి పెళ్లి రోజున ఇలా మీ అమ్మా నాన్నల ఆశీర్వచనం పొందడం నిజంగా నీ అదృష్టం రా. చిన్నప్పటి నుంచి వాడి పుట్టినరోజు పండుగ, పెళ్ళయ్యాక వాడి పెళ్లి రోజు బాగా జరిపించడం మాకు అలవాటు. ఎందుకంటే నాకు పుట్టిన ముగ్గురు మగ పిల్లలు, పెద్దవాడు పురిట్లోనే పోయాడు. రెండోవాడు చిన్నప్పుడు ఆడుకుంటూ పామినప్పుడు చనిపోయాడు. ఆ తర్వాత పుట్టింది వీడు. అందుకే అప్పటి నుంచి వీడికి ఎప్పుడూ ఏమీ కాకూడదని ఆ భగవంతుని రోజు ప్రార్థిస్తూ ఉంటాను. అమ్మా, నేను ఎక్కడో దూరంగా ఉంటున్నా. మా చేతంతో ఎప్పుడు వాడు నాకు చాలా
ఎంత బాధనైనా తనే భరిస్తాడు. కానీ బయట వాడి ముందు అర్థం చేసుకోండి. మీరిద్దరూ సంతోషంగా ఉంటే మా తల్లి మీరు అంతగా చెప్పని అవసరం లేదులేండి. నాన్న మీరెక్కడ మేమిక్కడ, మీరు కూడా మాతో పాటే ఉంటే నిజంగా ఆ రోజే నా సంతోషం. ఇదే మాట మిమ్మల్ని చాలా సార్లు అడిగాను, ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ దాటెత్తూ వచ్చాను. ఈసారి మాత్రం అలా చేయకండి. నిజానికి మీరిద్దరూ ఇక్కడే ఉండాలని మేఘన కూడా కోరుకుంటుంది కదా మేఘన? సరే మీ ఇష్టం, నువ్వు అలా అంటే అలాగే చెప్పు. చాలా థ్యాంక్స్ నాన్న. సరే సరే మీరు మాట్లాడుతూ ఉండండి. ఈలోగా కోడలు వంట ఎంతవరకు పూర్తి చేస్తుందో నేను చూసి వస్తాను. అమ్మ మేఘన రా వెళ్దాం. అవునా? ఇందాక స్టేషన్ లో మీ ఫ్రెండ్ చంద్ర కనిపించాడు. చాలా టెన్షన్ గా ఉన్నాడు. మనిషి కూడా బాగా పాడైపోయాడు. ఏముంది వాడికి? ఏమోనన్నా, నేను వాడిని కలిసి కూడా చాలా రోజులైపోయింది. ఎలా శ్రీనివాస్, నీకు ఈ విషయం ఏమన్నా తెలుసా? ఆ చంద్రానికి ఏమైందిరా? వాడికి ఏం కాలేదురా, కానీ వాళ్ళ సిస్టర్ రోహిణి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటుంది. ఆ పిటిషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళడం వల్లే నేను రావడం ఆలస్యమైంది. అరే మొన్న మధ్యనే కదా పెళ్ళయింది. అవునవును, ఆ పెళ్లికి మనందరం కూడా వెళ్ళాం కదా, అప్పుడే విడాకులా? అదే పిన్ని నాకు అర్థం కావటం లేదు. ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు. ఎందుకో తెలియదు, రోహిణి భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డం. కొన్ని కారణం ఏమిటమ్మంటే ఏమో నాకు ఇష్టం లేదు అంటే అంటుంది. ఆ అబ్బాయితో కూడా నేనే మాట్లాడాను పిన్ని, తనంతే మారదు, డైవర్సే బెటర్ అన్నాను. రోహిణి తొందరపాటు నిర్ణయంతో చంద్రం పాపం చాలా బాధపడుతున్నాడు. రోహిణి అంత పని చేసిందా? నమ్మలేకపోతున్నానే. ఇంతకీ ఫైనల్ ఎలా సెటిల్ చేశారు? రోహిణి నష్టపరిహారంగా 50 లక్షల మనీ డిమాండ్ లేకపోతే 498 సెక్షన్ తో కేసు పెడతారని బెదిరించింది. దాంతో ఆ భర్త తాలూకు తల్లిదండ్రులు ఈ పోలీసులు కోర్టులు అంటే పొరుగు పోతుందని భయపడి పాపం రాజీకి వచ్చారు. ఆ అమౌంట్ కూడా ఈ రోజు ఇచ్చేది. డైవర్స్ పిటిషన్ కూడా వేశారు. బాబాయ్ రోజు అన్ని కోర్టులో ఇలాంటి కేసులే. రోజుకి 10 ఉంటే చదువు ఇవేననుకో మర్చిపోతుంది బాబాయ్. శ్రీనివాస్ గారు, రోహిణి డైవర్స్ ఇచ్చినందుకు 50 లక్షలు తీసుకుందా? అదేంటమ్మా అంత ఈజీగా నేసం పంప తీసి 50 లక్షలు తీసుకుని నువ్వు కానీ మా వాడిని వదిలేస్తావా? నువ్వు అన్నది నిజమేరా, మేఘన అంత పని చేసినా చేస్తుంది. లోపలి వేళ పాలలో వెక్కింటాం. పెళ్లి రోజు నాడు పెళ్లి తెచ్చుకుని జోక్ చేసుకుంటే మన భర్త కూడా జోక్. పెళ్లి అంత హ్యాండ్ అయిపోయిందా? అంత చొరగైపోయిందా? పవిత్రమైన భార్య భర్త వ్యాపారం అంటాం కదా, రోజులు మారాయి బాబాయ్. అవును రోజులు మారాయి. ఇప్పుడు అంత స్పీడే. మనం ఎంత 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 త్వరగా పెళ్ళవ్వాలని ఆలోచిస్తున్నాం, కానీ పెళ్ళయ్యాక ఏమవుతుందోనని ఒక్క క్షణం కూడా ఎవరు ఆలోచించలేదు. ఫలితం ఇదిగో ఇలా విడాకులు సెటిల్మెంట్. మళ్ళీ ఈ రోజులు రావాలని కోరుకున్నాం బాబాయ్. చదురా నా కోర్టులో పనుంది, మళ్ళీ వచ్చి కలుస్తాను. వస్తాం బాబాయ్. వస్తాం పిన్ని. హలో నాన్న, వాళ్ళు ఎక్కడున్నారు? మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగా సరే, త్వరగా వచ్చిండే. మా నాన్న పక్కన మినిస్టర్ గారి ఇంట్లో ఉన్నారు, వచ్చేస్తున్నారు. మీ నాన్నగారిని ఎప్పుడు టీవీలో రోజు చూడటమే తప్ప డైరెక్ట్ గా చూసినప్పుడు ఇది అంత బిజీ నాన్న. అవును అయ్యా, నాన్న చాలా బిజీ. రోజు గొప్ప గొప్ప కలుస్తున్నాడు. ఎమ్మెల్యేని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి అస్సలు ఖాళీ ఉండదు. మా నాన్న చాలా బిజీ అండి. అలా నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే మీ నాన్న చెప్పారు ఇలా జ్యోతిష్యాన్ని వాస్తుని అడ్డం పెట్టుకుని కూర్చున్న చోటే కోటీశ్వరులో అయిపోవాలి అనుకునే వాళ్ళు ఉన్నంతకాలం పక్క మీ నాన్నే కాదు, అలాంటి వాళ్ళందరూ బిజీగానే ఉంటారు. అవునులే, అయినా మీ నాన్న బిజీ తెలియదు ఎవరికి. మన పెళ్ళై ఇప్పటికి 3 ఏళ్లుగా వస్తుంది. నేను ఆయన్ని 2 సార్లు మాత్రమే చూశాను. రాదా, మా
నాన్న ఇంకొక మాట అంటే ఊరుకునేం లేదు. మా నాన్న తదాస్తు పరబ్రహ్మం తలుచుకున్నాడంటే క్షణంలో ప్రత్యక్షమవుతాడు, మీ కోరికలు తీరుస్తాడు. మా మేఘనా చేసే కదా అల్లుడు గారు బాగున్నారా? ఓ విశ్వనాథం బాబు గారు, అరే చెల్లెమ్మ బాగున్నారా? బాగానే ఉంటానండి. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం శని దోషం పోయిన వాడికి ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు అలాగే ఉంది. నాన్న నా కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? గిఫ్టా? తీసుకోవడమే కానీ ఇవ్వడం మాలాంటి వారికి అలవాటు ఉండదమ్మా. ఎప్పుడైనా తెచ్చానా? నా ఆఫీసులో మీకు పెద్ద గిఫ్ట్. కమాన్ రండి. సుపుత్ర ప్రాప్తి వస్తూ దాదాస్తూ. నువ్వు నిన్నే వస్తావా? అందరూ వెయిట్ చేస్తాం. రానండి. ఇక్కడ వద్దామని ఎయిర్పోర్ట్ బయలుదేరుతుంటే మన సీఎం గారు నుండి ఫోన్ వచ్చిందమ్మా. అర్జెంట్ గా మీటింగ్ ఉంది రండి అంటే వెళ్ళాను. మన సీఎం గారి దగ్గర నుంచి పక్క రాష్ట్ర సీఎం నుండి కూడా ఫోన్ వచ్చిందండి. జాతకాలు చూసి పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళమన్నాను, వెళ్ళారు. పని అయిపోయింది, సీఎం అయ్యారు. వారికి నా మాట అంటే వేదం అన్నట్టు చెప్పడం వచ్చాను. త్వరలో పక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నాకు పదవి రాబోతోంది. ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏమైనా డౌటా? చెప్పండి. అది ఏం లేదు మామయ్య, ఇప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారు, అలాంటివి మీకు ఉండవా అని. పిచ్చివాడ, అదా నీ డౌట్? పాపం విద్యార్థులకైతే లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం ఉంటుందేమో కానీ మాలాంటి జ్యోతిష్య పండితులకు ఎందుకు ఉంటుంది? మాకందరూ లోకలే, మేమందరికీ లోకలే. లేకపోతే వాళ్ళ జాతకాలు మారిపోవు. వాస్తురీత్యా రాజధాని ఎక్కడున్నారో చెప్పింది కూడా నువ్వే కదా? అవునమ్మా, నమ్మకం లేదా? చూడండి, వాస్తుపై నమ్మకం ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. మూర్ఖత్వంతో అనుమానించి అవమానిస్తే అది వాడంతా చూస్తుంది. వాస్తుకి మనం ఎదురెళ్ళినా, వాస్తు మనకి ఎదురొచ్చినా మనకే బాగా వాచిపోద్ది. పదమ్మా. హలో, ఎవరు? నేనా? నేనంటే పేరు లేదా? అసలు ఇంటికి ఎవరు మీరు? ఎందుకు కాల్ చేస్తున్నారు? నేను మాజీ మినిస్టర్ తాలూకా మనోరంజన్. ఇప్పుడు గుర్తుకొచ్చానా? మీకు మ్యారేజ్ డే విషెస్ చెప్తామని ఫోన్ చేశాను. నాకు మీ విషయం అక్కర్లేదు. అయినా ఇవాళ నా మ్యారేజ్ డే మీకు ఎవరు చెప్పారు? తెలుసుకున్నాను, అవసరం నాది కదా. ఇంతకీ మా ప్రాజెక్ట్ కి సైట్ అలాట్మెంట్ శాంక్షన్ ఫైల్ ఓకే అయిందా? కాదు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? మీ ప్రాజెక్ట్ ఫైల్ గవర్నమెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఉంది, శాంక్షన్ కాదు. రూల్స్ మీకు ఒక్కరికేనా? మిగిలిన వారికి ఉండవా? రఘురామ్ అని చిన్న సైన్ చేస్తే చాలు. జీవితంలో మీరు ఎప్పుడు Don't talk rubbish. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మిస్టర్ రఘురామ్తో. గవర్నమెంట్ ఆఫీసులో అందరూ నీకు చెంచగళ్ళే ఉంటారనుకోవద్దు. చూడు, ఇంకోసారి ఇలా ఫోన్ చేసి విసిగించడానికి ట్రై చేసావనుకో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అయినా ఇది నా పర్సనల్ ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? హలో, మిమ్మల్ని అడిగేది ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? హలో హలో హలో. ఎవరా ఫోన్ చేసింది? నేను ఇంత కోపంగా మేము ఎప్పుడు చూడలేదు. ఏం లేదు నాన్న, ఆఫీస్లో సీరియస్ మ్యాటర్. అమ్మా, నేను సారా ఆఫీస్కి వెళ్ళొస్తాను.
ఎప్పుడు లేని అబ్బాయి అయితే అంత సీరియస్ గా ఉన్నాడు. దాని గురించి మీకేమో తెలుసా? నాకేం తెలియదండి. అయినా రోజులు అంటే మామూలు మీరేం కంగారు పడుతుంది. సుభద్ర, మనం అబ్బాయి గారి ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నాం కదా. అమ్మా మేఘన, అబ్బాయి వస్తే మేము రావుడి గారి ఇంటికి వెళ్ళవచ్చు. పదే పదే చేసి అగ్రిమెంట్ గురించి నాకేం గుర్తు చేయనక్కర్లేదు. పని పూర్తయ్యాక నేనే ఫోన్ చేస్తాను. అర్థమైందా? అంతవరకు నువ్వు ఫోన్ చెయ్యొద్దు. ఏమిటి నన్ను ఆలోచిస్తున్నావు? నా అల్లుడు పెద్ద ఆఫీసరు, పెద్ద బంగ్లా, కారు, ఏసీ గదులు, ఇంట్లో నౌకర్లు, నీ వంటి నిండా నగలు. అబ్బో, ఎన్నో ఊహించుకొచ్చానమ్మా. కానీ ఇక్కడ అంతా రివర్స్ గా ఉంది. అంతా శూన్యం. నేను అదే అనుకున్నాను. అంత ఆస్తి, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ అందుకు టైం రాలేదు. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంకా ప్రయత్నం ఏమిటమ్మా? ఇంకా ప్రయత్నం ఏమిటమ్మా? నీకు పెళ్ళై 3 ఏళ్ళు అయింది. ఈ పాటికి నీ భర్తను నీ దారిలోకి తెచ్చుకోవద్దు. నీ చెల్లెలు చూడు, పెళ్ళే సంవత్సరమే అయింది. మరొకరు గవర్నమెంట్ ఉద్యోగే. మీ ఆయన కంటే చిన్న ఉద్యోగం, పెద్ద సంపాదన. వాళ్ళ వైభవం చూడాలి, 2 కళ్ళు చాలు. అసలు చిన్నప్పటి నుంచి దానికంటే డబ్బు పిచ్చి, హోదా పిచ్చి నీకే ఎక్కువ. నీకు ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుందిలే. నువ్వు అక్కడికి ఎనికేస్తే నాకు తెలుసు కదా. అవును, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు, అదేమైంది? అక్కడ మా బాస్ గారి పెద్దల నా మీద మరీ ఎక్కువైంది. ఆఫ్టర్ వచ్చి ముష్టి 10,000కి అడిగిన బాధ్యత పనిచేయాలా? అందుకే మానేశారు. నాకు నేనే ఓ ప్రాజెక్ట్ లో క్వార్టర్ గా చేరింది. వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఆ స్టేటస్ అనుభవించాలని నాకు గొప్ప అవకాశం దొరికింది. అది సక్సెస్ కావాలి, అది సక్సెస్ కావాలి. ఈ మేఘన నిజ స్వరూపం రఘురాంకి నువ్వు వచ్చావుగా, ఇక్కడ చూడు. చూడమ్మా, నేను నీ ప్రక్కనుండగా ఏ దుష్టశక్తి నీ దగ్గరకు రాదు. ఒకవేళ వచ్చినా నేను ఉపేక్షించను. నాకు నా కూతురు సుఖ సంతోషాలే ముఖ్యం. దానికోసం నా తెలివితేటలన్నీ ప్రయోగిస్తాను. నా జాతకం ఎలా ఉందో చూచు. నీది సింహరాశి. ఈ రాశి గల వాళ్లకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ పోటీ పడి క్యూ కట్టి మరీ నీ చుట్టూ తిరుగుతున్నాయి. నీకు హెల్ప్ చేద్దామని యూజ్ చేసుకోమ్మా. నువ్వు మహజ్జాతకురాలని శాస్త్రం చెబుతుంది. పక్కన దారిలోకి తెచ్చుకోవడానికి లాలి బుజ్జగించు, లేదంటే కష్టాలను బెదిరించు, అనుకున్నది సాధించు. తథాస్తు. ఏంటి బావగారు, మా కోడల్ని సదాస్తు అని దీవిస్తున్నారు. ఏమిటి విశేషం? బావగారు, మిమ్మల్ని త్వరగా తాతయ్యను చేయమని ఆశీర్వదిస్తున్నాను. ఏమా మేఘన, అంతే కదా? అమ్మ మేఘన, రాయుడి గారు అబ్బాయి మన ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది. 2 రోజుల్లో రిలీజ్ చేస్తుంది. దాని తాలూకా డబ్బు 30 లక్షలు. జాగ్రత్త అమ్మా. ఇక్కడే ఉన్నాగా. నీకు ఇది అరుపులాగా వినిపిస్తుందా? ఇక్కడ చిక్కిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాదు, అబద్ధం. నువ్వు ఆ మనోరంజన ఇంటికి వెళ్ళావు. నా కళ్ళారా నేను చూశాను.
చూసావా చూసేసావా? అవును వెళ్ళారు. తప్పెట్టి తనకు సిటీలో చాలా స్టేషన్ ఉంది, అందుకే కలుద్దాం. ఆ మనోరంజన్ నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదు. ప్రతిరోజు ఫోన్ చేసి ఆ ప్రాజెక్ట్ మీద ఫైల్ మీద సంతకం చేయమని టార్చర్ పడుతుంది. 4-5 రోజుల క్రితం ఆ ఫైల్ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ ఫైల్ ఇంట్లో కనిపించడం లేదు, ఆఫీసులోనూ కనిపించడం లేదు. అసలు ఏమైపోయిందో చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్? జస్ట్ ఇదేనా? ఇదే ఆ ఫైలు. ఈ ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా? ఇస్తాను ఇస్తాను, కానీ చిన్న కండిషన్. ఈ ఫైల్ అప్రూవ్ చేస్తున్నట్టు నువ్వు దీన్ని సైన్ చేయాలి. ఆ ఫైల్కు నీకు ఏంటి సంబంధం? ఇది మనోరంజని సైట్ కోసం అప్లై చేస్తున్న ఫైల్. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు సైన్ చేయాలి. నా ప్రెస్టేజ్ ఇష్యూ. సైన్ చేస్తే నీకేంటి ప్రయోజనం? ఇందులోకి పార్ట్నర్షిప్ ఇస్తాను. నా షేర్ 30 lakhs. అర్థమైందే. అంటే 30 లక్షల రూపాయల కోసం నా సంతకం తాకట్టు పెట్టావన్నమాట. బాగానే పరితగించావు. చెప్పు, ఆ మనోరంజనికి చెప్పు, ఆ ఫైల్ మీద సంతకం చెయ్యను అన్నాను చెప్పు. మన మ్యారేజ్ సంగతి చెప్పింది, నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది నువ్వే కదా? నేనే నేనే. ఒక్క సంతకం చేయి, లక్షలు సంపాదించొచ్చు. మేఘన, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అరే, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదు నన్ను చెప్పు. అదే అవుతుంది. అవినీతిగా సంపాదించే డబ్బుతో ఊరేగాలనుకుంటున్నవే, అది చాలా తప్పు. అయ్యో, నువ్వు ఒక్కడే నీది కాబట్టి సరిపోతుందా? లక్షలు సంపాదిస్తుంటే ఎవరు వద్దాను? నువ్వు తప్ప. నీ ఉద్యోగం నాకుంటేనా? కోట్లు సంపాదించాలి. ఆ తర్వాత జైలు కూడా వెళ్ళేదాన్ని. నీలాగా కోట్లు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు జైల్లో చెప్పుకూడదు తింటున్నారు తెలుసా? ప్రతిసారి ఇలాంటి ఏదో చెప్పి తప్పించుకుంటాం. ఇవాళ అదేం కుదరదు. నువ్వు సైన్ చేయాల్సిందే. చెయ్యను. అయినా ఏమైంది నీకు? ఇందుకేనా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది? పెళ్లికి ముందు బాగానే ఉండేదంటే పెళ్ళయ్యాక నీలో పెడతాను బాగా ఎక్కువైపోయింది. మరి నువ్వు? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను. నువ్వే నెలకెళ్ళని మనతో పరుగులు పెడుతున్నావు. ఈ స్వేచ్ఛకి నేను ఏనాడు అడ్డు చెప్పలేదు. MBA చదివావు, తిరిగి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తాను అన్నావు. లక్షలు పెట్టి చదివించాను. అది అక్కడ పడేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాను అన్నావు. ఉద్యోగంలో జాయిన్ చేశాను. అక్కడైనా నిలిచావా? 3 నెలలకే ఆ బాస్తో గొడవపడి ఆ ఉద్యోగం కాస్త మానేశావు. అసలు ఆ రోజు ఆఫీసులో అందరూ నా వంట ఎలా చూశారో తెలుసా? సిగ్గుతో చచ్చిపోయాను. చూడు మేఘన, నీ నడవడిలో వడి తగ్గితే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రశాంతంగా నేను అనుకున్నది జరిగినప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటాను? ఆఖరి కూడా సైన్ చేస్తామని. చేస్తావా లేదా? చెయ్యను 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 ఏం చేస్తావు? ఆత్మహత్య చేస్తున్నావు. నా సంగతి నీకు తెలుసు కదా. నేను కొండు తరివే వద్దని నీకు చాలా సార్లు చెప్పాను తెలుసా? మర్యాదగా ఫైల్ ఇలా ఇచ్చేయి. చెప్తే అర్థం కాదా నీకు? ఆ ఫైల్ ఆఫీస్ లో సబ్మిట్ చేయకపోతే నా ఉద్యోగమే పోతుంది. నా గురించి పట్టించుకున్నప్పుడు నా కూతురికి ఎంత దుస్థితి వచ్చింది. రక్తం కళ చూశాను కలడు. నువ్వు అసలు మనిషివేనా? ఏదో అదృష్టం బాగుండి అమృత గడియ సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ప్రాణం పోయేది. ఏంటంటే అపసకన మాటలు? ఏదో ఆలోచన జరిగింది. వాడు మాత్రం కావాలని చేశాడా? ఏంటబ్బా ఈ పని? తండ్రి లాంటి వాడిని నాకు చెప్పచ్చు కదా.
మాట్లాడమేంట్రా? ఏం మాట్లాడమంటావు నాన్న? తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజు ఏనుగునెక్కినంత సంబరపడిపోయాను. కానీ ఇప్పుడు అదే ఏనుగు నా గుండెల పైకి ఎక్కి తొక్కుతున్నంత బాధగా ఉందని ఎలా భరించలేకపోతున్నాను. స్థానానికి కూడా అన్నట్టు ఉంటుంది కదా. నేను ఏనుగులో పశువు, నువ్వు మనిషివి, అంతేగా? భార్య మనసు అర్థం చేసుకున్నాడు, నువ్వు అమ్మకూడవేనా? తప్పు. ఆ తొందరపాటే తగదు. తమ్ముడు నాలుగు అదుపులో పెట్టుకుంటే అందరూ నీ వాళ్ళు. అదుపు తప్పితే నీ వాళ్ళు కూడా పరాయి వాళ్ళు. మా మధ్య ఉన్న మనస్పర్ధలు ఎవరికి తెలియకూడదు. అదే అదే అమ్మా నాన్నలుగా మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నాను. నాలో నేనే భరించేశాను. కానీ ఆ మేఘ ఏం చేసిందో తెలుసా నాన్న? తన డబ్బు కోసం బంగారం వంటి నా జీవితాన్ని, నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని 30 లక్షల కోసం 30 లక్షల కోసం తాకట్టు పెట్టింది కదా. ఏమిట్రా ఇదంతా? మిమ్మల్ని చూస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళలా కనిపించడం లేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటే మీరు సంతోషంగా ఉంటా ఉన్నారు, కానీ నన్ను నేను చూస్తున్నది ఏమిటి? అంటే మేఘన ఆ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ గా అవ్వాలంటే 30 లక్షలు కావాలి. అదేనా మీ సమస్య? అదేనా మీ సమస్య? సరే, ఆ 30 లక్షలు నేను ఇస్తాను. మీరు తొందరపడకండి. నేను అసలు ఆ డబ్బు గురించి ఆలోచించడం లేదు. ఆ మనోరంజన అంత మంచిది కాదు నాన్న. అమ్మాయిని మోసం చేస్తుంది. మొన్న ఎయిర్పోర్ట్ లో అడ్డంగా దొరికిపోతే తన ప్లేస్ లో ఇంకొకరిని పెట్టి పనిచేస్తాను. నాకు డబ్బులు విడిచలేక అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు మేఘనకి అపశృతులు వినిపిస్తాయి. అమ్మా మేఘన, ఆ డబ్బు తీసుకురా. ఆ డబ్బు ఇవ్వాలి, ఇస్తాను. నా పొలం తాకట్టు పెట్టైనా కలిస్తాను. చూడమ్మా మేఘన, నాకు డబ్బు కట్టే ఈ కుటుంబ గౌరవం నాకు ముఖ్యం. అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. గుర్తుంచుకో అమ్మా. 2 నిమిషాలు దుర్ముహూర్తం పోతుంది. టైం వచ్చేక పదా. రఘురామ్, టీవీని చూసావా? విషయం ఏంటో చెప్పు. మనోరంజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ వస్తుందిరా. మనోరంజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును. మరి అలాంటప్పుడు ఇప్పుడు మేఘన ఎక్కడికి వెళ్ళొచ్చు? మేఘన వెళ్ళడం అసలు ఏం జరిగింది? ఆ వివరాలు నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను మా ఆఫీస్ లో ఉన్నాను. అయితే అక్కడే ఉండు. నేనే నీ దగ్గరకు వస్తున్నాను. అక్కడే ఉండు. సరే. గురించి ఏమైనా తెలిసిందిరా? లేదు, 2 నెలలుగా సెలవు పెట్టి తిరుగుతున్నాను. తన గురించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. రామ్, బాబాయ్, మేఘన ఈ ఊళ్ళోనే ఉంది. మేఘన ఈ ఊళ్ళో ఉంది? అవునరా. మేఘన నువ్వు చూసావా? అవును బాబాయ్, ఇప్పుడే నేను చూసి వస్తున్నాను. రాదమ్మా, తనకి రాదు. ఉత్త అహంకారం, ఆవేశం. ఆకాశానికే నీ చెల్లితే మూర్తురాలమ్మది. అబ్బో, నా కూతురికి గొప్ప ధృతి ఇచ్చావు. మూర్ఖురాలే, కరెక్ట్గా చెప్పావు. మరి మూర్ఖురాలితో కాపురం ఎలా చేస్తావు?
కష్టం కదా. పోనీ వదిలించుకోవడం, నిన్ను వదులుకోవడానికి మేఘన కూడా సిద్ధంగా ఉంది అని చెప్పడానికే వచ్చాను. అసలు దీనికి అంతటికి కారణం నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటి కడుపు తొక్కావు. ముందు నడుము బయటికి. ఆవేశపడ కల్లుడు, వెళ్తాను. మేఘన చెప్పమన్న మాట చెప్పి మరీ వెళ్తాను. జాగ్రత్తగా విని మీ పెళ్లిని రద్దు చేసుకోండి. ఎందుకంటే ఇంత గొడవ జరిగిన తర్వాత మనస్పర్ధలతో మీరు కలిసి కాపురం చేయండి. పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పక్కడం. ఇద్దరు మీతో డేవిడ్ తీసుకోవడం మంచిదని మేఘ నీతో చెప్పమంది. ఏమంటావు? ఇంతకంటే మీకు మంచి ఆలోచన వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి. నా కూతురికి నీలా గవర్నమెంట్ జాబ్ లేదు, తను బాగా బ్రతకాలి కదా. నీకు డైవర్స్ ఇస్తున్నందుకు ఓ 50 లక్షల క్యాష్ ఇంట్లో ఒక పోషన్ రాసి ఇవ్వండి. దీనికి నువ్వే బయలు పెట్టుకో. నష్టపరిహారం అనుకో, భరణం అనుకో, రాజీ అనుకో, నీ ఇష్టం. అదేనా? ఎందుకు ఇవ్వాలి? నేనే తప్పు చేయలేదు. నీ కూతురి నమ్మకంతో వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 30 లక్షలు పట్టుకెళ్ళింది. ఒక్క రూపాయి కూడా ఇచ్చేయలేదు. నీ దిక్కులతో చెప్పుకో, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో. ముందు నడుము పట్టుకే. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? నీ జాతకాలం మారిపో. ఈ తదార్థ పరబ్రహ్మంతో పెట్టుకోకు. నా కూతురికి అన్యాయం చేశారో మసి మసి చేస్తాను. చెప్పిస్తున్నావు. అతను చదివేనా? కాపురాలు కూర్చి డబ్బులు మార్చేలా ఉన్నాడు. నన్ను 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 దుష్టంగా కొట్టావా? నన్ను దూషిస్తావా? ఇంతవరకు అల్లుడన్న భావనతో ఉన్నా ఆ బంధువుకు ఈ క్షణంలోనే తెగిపోయింది. రాజీకి రానంటారా? నచ్చలా నచ్చలా? నీకు స్థితిలో ఉంది. నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. చూపిస్తాను. ఈ తలాసు ప్రభావం తలాఖ ఏంటో నీకు చూపిస్తాను. మీపై 498 సెక్షన్ పై కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టించి మీ పరువు ప్రతిష్టని కోర్టు చేయిస్తాను, జైల్లో పెట్టిస్తాను. మీడియాకిచ్చి రక్త 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 చేస్తాను. మీ హక్కు చూస్తాను. ఆయన నచ్చలా? కోర్టు చూసుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇన్ని పరబ్రహ్మ మన దగ్గర ఒక ముఖ్యమైన సంగతి తోస్తున్నాడు. అదేంటంటే మేఘన ఇంట్లోంచి తీసుకున్న 30 లక్షలు ఆ మనోరంజనకి ఇవ్వలేదు. ఆ డబ్బుతో బెంగళూరు వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గా జాయిన్ అయిందట. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చేసిందంటే ఆ కంపెనీ చైర్మన్ మేఘనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవారట. అంటే ఆత్మాభిమానం ఆవేశం ఉన్న మేఘన ఒకరోజు అతను అందులో చెప్పుతో కొట్టి పోలీస్ కేసు పెట్టిందట. అది అక్కడ మీడియాలోకి వచ్చి పెద్ద గొడవ అయింది. అంటే ఆ అవమాన పరం భరించలేక అన్ని వదులుకుని ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళలేక నీ దగ్గరికి రాలేక ఇలా తప్పు మీద తప్పు చేస్తుంది. బాబాయ్, పరబ్రహ్మ మాటలు బట్టి మేఘన అత్యంత పని చేస్తుంది. అందుకే ఓ పని చేద్దాం. ఓ 4 రోజులు మీరు మా ఇంట్లో ఉండండి. తను ఏ పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తుందో తెలుసుకుని కోర్టు నుంచి బెయిల్ తీసుకుంటాను. లేకపోతే మనం చాలా ప్రాబ్లం లో పడతాం. నీ అనుభవంతో చెప్తున్నాను. నా మాట వినండి. మా ఇంటికి వెళ్దాం పదండి. బాబాయ్, ఇంకేం ఆలోచించకండి. ఇంకేం ఆలోచించకండి. పదండి బాబాయ్, వెళ్దాం. భగవంతుడా, నేనేమీ తప్పు చేయలేదు. ఒక మోసకారికి భయపడి మేము దాక్కోవడమా? నా క్లయింట్ మేఘన తన భర్త రఘురాంపై సెక్షన్ 498A ప్రకారం పెట్టిన ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవాలని తమకు సవినయంగా వివరించారు. ఈ కేసు పూర్వపరాలని బాధితురాలు మేఘన తెలియజేయడానికి కోర్టు వారి అనుమతిని కోరుతుంది. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? మేఘన. వారు మీకు ఏమవుతారు? నా మెడలో తాళి కట్టి నన్ను బానిసగా చేస్తున్న భర్త పేరు రఘురామ్. చూడండి, మీ భర్త రఘురాం
మిమ్మల్ని గుణపెట్టడం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని హింసిస్తున్నాడని ఇలా చాలా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ విషయాలన్నీ కోర్టు వారికి చెప్తారా? చెప్పండి. నేను ఆడదాన్ని, భార్యాభర్తల బంధం విలువ తెలిసినదాన్ని. నా పెళ్ళైన కొత్తలో కొంతకాలం చాలా ఆనందంగా ఉన్నాను. కొంతకాలం నన్ను బాగానే చూసుకున్నాను. ఆ తర్వాత ఆయనలో వింతగా మార్పు మొదలైంది. నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించమని, ఇంకా అదనంగా 10 లక్షల కట్నం తీసుకోమని వేధించాడు. ఈ మధ్యన తాగి కూడా రోడ్డు పడ్డాడు. ఆ మొత్తం శారీరకంగా మానసికంగా నన్ను హింసిస్తున్నాడు. ప్రవర్తిస్తున్నాడు. అసలు సమస్య అంతా మా అత్తమ్మల వల్లే వచ్చింది. వాళ్ళు కొడుకులు సమర్థిస్తూ అందరూ కలిసి నన్ను కొడుతున్నారు. బలవంతంగా నన్ను ఇచ్చట్టు కట్టేసి ఆయనకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను ఆడదన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను. నా భర్తకి సంసార సుఖం లేదన్న మోసం చేసి పెళ్లి చేశాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలే. దయచేసి నాకు న్యాయం చేయండి. అయ్యా గట్టిగా మా పాడం చెప్తున్నంత అబద్ధం. దయచేసి చెప్పిన మాట నమ్మకండి అయ్యా, నమ్మకండి. అలా గొప్పగా చూస్తూ నిలబడి కొత్త చెప్తా. నిజంటే నోటు వచ్చి చెప్పు, మాట్లాడరా అని మాట్లాడవచ్చు. ఆర్డర్. చూడండి, కోర్టులో ఇలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు రఘురామ్ గారు మాత్రమే మాట్లాడారు. రఘురామ్, మీరు ప్రభుత్వ ఉద్యోగి, అన్నీ తెలిసిన వారు. మీ భార్య మీపై చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా? చెప్పండి. మీ మౌనం సమాధానం కాదు. కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయకండి. మన్నించండి, కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయడం ఇంతవరకు నా భార్య నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. అదంతా అంతమైన కట్టు కదా. వివాహం ప్రతి వ్యక్తి జీవితంలోనూ మలుపు తీసుకొస్తుంది అంటారు. నమ్మేను, కానీ ఆ మలుపు ఏ విధంగా ఉంటుందని మాత్రం ఊహించలేకపోయాను. భార్యాభర్తల మనసులు ఒకరికొకరికి తెరిచిన పుస్తకంలా ఉండాలి అన్నాను. కాదు, అది తప్పంది. నా ప్రేమను వంచింది, నమ్మక ద్రోహం చేసి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంతేకాని నా భార్యని నేనాడు హింసించలేదు. ఎవరన్నా నా భార్యని నేనేనాడు హింసించలేదు. తనే కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు వీటన్నిటికీ మించి నాకు సంసార యోగ్యత లేదు అన్నదే. అసలు మాట తలుచుకుంటేనే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరన్నా నా బాధంతా మీకు చెప్తున్నాను. దయచేసి న్యాయం చేయమని వేడుకుంటున్నాను. చూడండి, మీరు చెప్పిన విషయాలన్నీ రికార్డ్ చేయడం జరిగింది. పిపి గారు, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ప్రొసీడ్. చూడండి మిస్టర్ రఘురామ్, ఇంతవరకు మీరు చెప్పిన మీ వ్యక్తిగత పట్టు కథ, అదే మీ కథ కోర్టు వారిని నమ్మించేలా చాలా చాలా గొప్పగా చెప్పారు. వెరీ గుడ్. మీరు కథ రాస్తుంటారా? ఆ అబ్జెక్టివ్ అన్నారు. నా క్లయింట్ చెప్పిన వాస్తవాన్ని కట్టు కథలుగా చిత్రీకరించి దోషిని చేయాలని చూస్తున్నారు పీపీ గారు. నో యువర్ ఆనర్, వాస్తవాలను కోర్టు వారి ముందుంచడానికే ప్రయత్నిస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి రఘురామ్, మీరు అది కూడా రాస్తుంటారా? అంటే మీరు చెప్పేదేంటి? నేను అబద్ధాలు చెప్తున్నానన్నా మీ ఉద్దేశం? మరి నిజమంటారా? ప్రతి కొత్త చెప్పే రొటీన్ స్టోరీ, కొత్తదనం ఏమీ లేదు. విని విసిగిపోయా. నేను అమాయకుణ్ణి, తప్పంతా నా భార్యరే, పైగా పేరుకు తగ్గట్టు నేను శ్రీరామచంద్రుణ్ణి అంటారు. అంతేగా? దయచేసి నన్ను దేవుడితో మాత్రం పోల్చకండి. ఏ మీకు దేవుళ్ళంటే నమ్మకం లేదా? నాకు మనుషులంటే నమ్మకం. మీ భార్యను ఎందుకు నమ్మట్లేదు? చెప్పండి, మీ భార్యను ఎందుకు నమ్మట్లేదు? అంటే మీ దృష్టిలో ఆమె మనిషి కాదన్నమాట, అంతేగా? నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా? లేదు ఎవరన్నా, నా భార్యను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. నమ్మక ద్రోహం చేసి కాదు, మీరే బలవంతంగా ఆమె బయటకు తెచ్చేశారు. తాళి కట్టిన భార్య అంటే
బానిసనే పురుషాహంకారంతో రోజు తాగొచ్చి కొట్టి తిట్టి నానా చెత్త హింసలు పెట్టి అమానుషంగా ఆమెపై లేనిపోని ఆరోపణలు చేసి బలవంతంగా ఆమెను బయటికి గెంటేశారు. ఆమె స్వేచ్ఛగా జీవించే హక్కును హరించారు. ఇది శిక్షార్హం. కాదు కాదు కాదు. అవును 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 యువరానర్, ఇతను మేకవన్నే పులి, నరరూప రాక్షసుడు, శాడిస్టు. అమాయకురాలైన తన భార్య అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా హింసించిన గొల్లుడు. ఇటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసినా స్త్రీకి రక్షణ ఉండదు. అందుకే సెక్షన్ 498A ప్రకారం ఈ రఘురాముని, అతనికి సహకరించిన అతని తల్లిదండ్రులని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినంగా వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. చూడండి మేఘన గారు, ఇంతవరకు మీరు మీ భర్తపై చాలా ఆరోపణలు చేశారు కదా, వాటికి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, లేకుండా ఎలా చేస్తాను సార్? పెళ్ళైన కొత్తలో కొంతకాలం మీరు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు, అది నిజమేనా? అవును, నిజమే. కొంతకాలం అంటే ఎంతకాలం? నెల, 6 నెలలు, సంవత్సరం, పోనీ 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు సార్. అరే, అబద్ధం చెప్తున్నారా? మరి ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు? అంటే మీరు మీ భర్తతో 2 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట, నిజమేగా? నిజమే. నోట్ దిస్ పాయింట్ ఎవరు ఆడ? మరి మీ భర్తకు సంసార యోగ్యత లేనప్పుడు మీరు చాలా సంతోషంగా ఎలా ఉన్నారు? చూడండి, మీరు ఆరోపణలు చేస్తున్నదానికి, ఆధారాలు చూపుతున్నదానికి పొంతం లేదు. మీ భర్తకు సంసార యోగ్యత లేనప్పుడు ఇప్పటికీ మీరు కన్యత్వంతోనే ఉన్నారు. మరి అది నిరూపించుకోవడానికి తమరు సిద్ధమేనా? చెప్పండి, సిద్ధమేనా? అరే, ఆరోపణలు చేసి ఆధారాలు చూపమంటే అలా తలదించుకుంటారేంటండి? సమాధానం చెప్పండి. నా క్లయింట్ మనోభావాలు దెబ్బతినేలా ప్రశ్నిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చూడండి పీపీ గారు, మనోభావాలు రఘురామ్కి ఉంటాయిగా. వారు అడిగిన దాంట్లో తప్పే ఉంది. భర్త సంసార యోగ్యత లేని వారైనప్పుడు భార్య కన్యత్వంతోనే ఉండాలిగా. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మంది భర్తలపై ఈ ఆరోపణలు చేయడం, దాన్ని నిరూపించలేకపోవడం, ఈ సంస్కృతి మంచిది కాదు. డిఫెన్స్ వారు ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ రఘురామ్ సంపూర్ణ ఆరోగ్యం, సంసార యోగ్యత కలవాడని గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్టును ఎవిడెన్స్ గా తమకు సమర్పించుకున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, సెక్షన్ 498A ప్రకారం పెట్టిన ఈ కేసులో రఘురామ్, అతని తల్లిదండ్రులు నిర్దోషులని తమకు సవినయంగా మనం చేస్తున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో పలుమారు ఇరువురు వాదనలో విన్న మీదట సాక్ష్యాధారాలను పరిశీలించి తుది తీర్పును వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడమైంది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. బాబాయ్, మీరు బాగా అలసిపోయారు. ఫోన్ చేసి విశ్రాంతి తీసుకున్నారు. రఘురాముడి, నీకు రాలేదా? దారిలో పనులు నాగడికి వచ్చేస్తుంటానే. నాకు చాలా భయంగా ఉందయ్యా. మన కేసు తప్పకుండా గెలుస్తుందా? తప్పకుండా గెలుస్తాం పిన్ని. సాక్ష్యాలన్నీ మనకే బలంగా ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఆ నమ్మకం నాకు ఉంది బాబాయ్. సుభద్ర, అసలు మేఘన అడిగిన మా ఆస్తి డబ్బులు ఇచ్చేసి తప్పు రాజీ చేసుకుంటుంటే మనకి ఎంత అవస్థ వచ్చిండేది కాదేమో. లేదు రాజా, అంతా ఇంకా రాజీపై భక్తులు కంటే ప్రాణాలు ఇచ్చాడు. అది కదా కానీ వెళ్ళమని చెప్తున్నారు కదా. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాను. జాగ్రత్త. తాగడానికి
ఏమిటో ఇదంతా? నీ జీవితం ఇలా అవుతుంది కళ్ళ కూడా ఉంచాలి. ఆ అమ్మాయిని అంతగా ప్రేమించి మమ్మల్ని అందరినీ ఒప్పించి పెళ్లి నన్ను నా ప్రేమను వంచిందినారా? నా మంచితనాన్ని చేతగాని తనగా తీసుకుంది. భర్తగా నా అసమర్థని చెప్పింది. తన కోరి కూడి ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు తయారు చేసింది. బాబా అసలు మీ కొడుకుగా పుట్టినందుకే కదా ఏ తప్పు చేయకపోయినా కోర్టులో మీరు దోచులుగా నిలబడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. వాదోపవాదాలు సాక్ష్యాధారాలు పరిశీలించాక సెక్షన్ 498A ప్రకారం రఘురామ్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు అయింది. నేనే తప్పు చేయలేదు, నేను దోషిని కాదు. ఒకవేళ ఇవో నిజమైపోతే లేదు, అలా కాకూడదు. మా అమ్మ నాన్నకేమి కాకూడదు, మా అమ్మ నాన్నకేమి కాకూడదు. ఈ సమస్య నా వల్ల వచ్చింది. పరిష్కారం నేనే చూపించాలి, నేనే చూపిస్తాను. మా అమ్మ నాన్నలు
కేసులో తుది తీర్పునిచ్చే ముందు న్యాయస్థానాలను ఆలోచింపచేసిన ముఖ్య విషయాలను మీ ముందుంచారు. వివాహిత స్త్రీల పట్ల జరుగుతున్న వేధింపులు, గృహహింస నుండి స్త్రీకి రక్షణ కల్పించే ఒకే ఒక సెక్షన్ 498A. ఈ కేసులో మేఘన తన భర్తపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్ వారు పూర్తిగా విఫలమయ్యారు. భర్త నుండి ఏదో ఆశించి దురుద్దేశంతో పెట్టిన కేసుగానే దీన్ని భావించి మరణించిన రఘురాం, జీవించి ఉన్న తన తల్లిదండ్రులు నిర్దోషులను తీర్పునిస్తూ ఈ కేసును కొట్టివేయడమైంది. చాలా సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. చాలా గొప్ప తీర్పు ఇచ్చారు. కోడల్ని కూతురుగా ప్రేమించి ఆదరించినందుకు మాకు గొప్ప పేరు చెందింది, గొప్ప పేరు చెందింది. ఎప్పుడు ఇంటి గడప దాటి బయటికి రాలేదేమో పోలీస్ స్టేషన్లో భీముతూ చేతులు కట్టుకుని దోషుల్లా నిలబడ్డాం. చిక్కుతో చచ్చిపోతూ మిగతా జీవులు ఆయన బతుకుతున్నాం. ఈరోజు మీరిచ్చిన న్యాయమైన తీర్పు మీరు మమ్మల్ని నిర్దోషంగా ప్రకటించిన ఈ తీర్పు మా కొడుకుని తిరిగి తీసుకొస్తుందా? చెప్పండి సార్, చెప్పండి అయ్యా. ఈ పుత్ర శోకం కన్నా ఇంకా పెద్ద శిక్ష ఇంకా ఏమిటుంటుందయ్యా, ఏమిటుంటుంది? అయ్యా, భార్యలను కోల్పోయిన భర్తలకు, భర్తలను కోల్పోయిన భార్యలకు ఎవరో ఒకరు తోడుగా వస్తారేమో కానీ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఎవరు తోడుగా రారు. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. ఇది మా ఒక్కరిదే కాదు, ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులది. చట్టాలు కాపురాలు నిలబెట్టాలి కానీ కూర్చకూడదు అంటారు. కోడలు కేసు పెట్టగానే వెనక ముందు విచారించకుండానే భర్తని, అత్తమామల్ని దొంగల్లాగా అరెస్టు చేసి పదే పదే అదే పనిగా టీవీలో ప్రసారం చేస్తున్నారు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు మమ్మల్ని వెలివేసినట్టుగా చూస్తుంటే హాస్పిటల్లోనే మాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని ఆస్తి కోసం, కుటుంబంలో వాటాల కోసం మానవ సంబంధాల విలువల్ని ఇంత నీచంగా దిగజారుస్తున్నారే. ఇది న్యాయమేనంటారా అయ్యా? మీకు చేతులు చూడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి మా ఆవేదనని అర్థం చేసుకోండి. ఈ రోజు మీరిచ్చిన ఈ తీర్పుతోనైనా పేక మెడల్లో కూలిపోతున్న కాపురాలు కొన్నైనా నిలబడతారేమో. అప్పుడే నా దగ్గర లాంటి వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మా బాధలంతా చెప్పుకున్నాం. మేమేదైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. చూడండి, మీ ఆవేదనను అర్థం చేసుకున్నాం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది మన న్యాయ సూత్రం. ఈ సెక్షన్ నిజంగా హింసకు గురవుతున్న స్త్రీకి రక్షణగా నిలిచి న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా మీరు విస్మరించరాదు. కానీ చాలా కేసుల్లో ఈ 498A సెక్షన్ భార్యాభర్తలను ఏకం చేయడం కంటే విచ్ఛిన్నం చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడటం ఆందోళన కలిగిస్తుంది. దీనిని ఆపకపోతే మన కుటుంబ వ్యవస్థే నిర్వీర్యమవుతుంది. అందుకే 498A సెక్షన్ని సంస్కరించి దోషులను శిక్షించి నిర్దోషులను రక్షించే విధంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించి వాటి అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని చట్టసభలకు సూచించడమైంది. ఇలాంటి కేసుల్లో పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులకు సరైన సలహాలిచ్చి సంఘ సంస్కర్తల మెలగాల్ని హితవు పలకడమైంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నాది మహజ్జాతకం అంటావు, అది ఇదేనా నాన్న?
నూతనత్వంతో సజీవ శిల్పంలా ఉండాల్సిన నా జీవితాన్ని సైకత శిల్పంలా మార్చుకుంటూ సైకత శిల్పంలా నా స్వార్థంతో మూర్ఖత్వంతో భార్యాభర్తల బంధంలో ఉన్న గొప్ప పవిత్రతను చిన్న చూపు చూశాను. భార్య కొడుకుని స్వేచ్ఛ భర్త మనసు గెలిచేలా ఉండేదే కానీ ఓడిపోయేలా కాదని ఫలితంగా నా రఘురాముని నన్ను క్షమించమ్మా. నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు అనుకుంటాను. ఇలా జరుగుతుందని ఊహించలేదమ్మా. వాళ్ళని క్షమించాడు వాళ్ళని క్షమించమని అడిగే అర్హత మనకు లేదు. ఇంత చేసి నేను సాధించింది భర్త లేని భార్యతనాన్ని తప్ప ఆడదానికి ఇంతకంటే పెద్ద శిక్ష కొరకు నన్ను ఇలా చూసిన ఏ స్త్రీ అయినా నాలా ప్రవర్తించడానికి ఇది కళారాధన నంద్యాల వారి సమర్పణ సైకత శిల్పం. శ్రీనివాసరావు గారు కబుర్లే సైకత శిల్పం ఈ నాటిక టీం సభ్యుల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాట తీసుకున్నాం సార్. సరే అండి, సభ్యులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి ప్రదర్శన పారితోషికం అందించడానికి మా పరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీ ముద్దన రాఘవయ్య గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పారితోషికం 12,345 రూపాయలు. అలాగే రచయితకు దర్శకుడికి 500 ఈ పారితోషికాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు గోగులపూడి వాస్తవ్యులు పినాకిపాణి, చిగురుపాటి వీరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పినాకిపాణి గారు 500, రచయితకి 500. రచయిత తాళాబొత్తుల వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్ రవికృష్ణ గారి తరఫున ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే టీమ్ ఆర్గనైజర్కి మా పరిషత్ తరఫున వాచ్ బహుకరణ ఆర్గనైజర్కి ఎవరైనా. తర్వాత వ్యక్తిగత బహుమతులు ఫ్లాస్క్ ప్రతి ఒక్కరికి ప్రసాద్ గారికి, రచయిత గారికి, మీరు మీ పేరు నాగలింగేశ్వరరావు గారు, సంగమేశ్వరరావు గారు తీసుకురండి. వరప్రసాద్ గారు తెలుసులే. వరప్రసాద్ గారికి ఇటు సార్ ఇటు ఇవ్వండి. మీ పేరు భాషా గారికి, వలి గారికి, భాష ఇచ్చారా సార్? తీసుకోండి. లాస్క్ బహుకరణ. అలాగే ప్రభావతి గారికి థ్యాంక్ యూ అండి. రెండవ రోజు కార్యక్రమాలు ఎంతటితో